హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్‌తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా ముందుగా అయితే ఇలా ముగ్గైతే పెట్టేసుకుంటున్నా అనమాట. ఇంకా ఇలా 5 చుక్కలు 5 వరుసలు 3 వచ్చే వరకు అయితే పెట్టుకొని ఇలా సింపుల్‌గా అయితే వేసేసుకున్నా అండి. చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టుకుంటాను కదా! అందులో ఇదొక ముగ్గు అనమాట. చాలా సింపుల్‌గా వేసేసుకున్నాను. ఇంకా దీంట్లో మన రొటీన్ కలర్స్ అయితే ఉన్నాయి కదా! యెల్లో కలర్, రెడ్ కలర్ కలర్స్‌తో అయితే వేసేసుకున్నాను అనమాట. చక్కగా ఇలా సైడ్ బార్డర్స్ కూడా వేసేసుకున్నా. చాలా అందంగా వచ్చిందండి. ఇంకా ఇంటి ముందైతే ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నా అనమాట. ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా కామెంట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న ముగ్గుల కోసం అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లంచ్లోకి వచ్చేసండి ఈరోజు కొండపిండాకుతో అయితే పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి కొండపిండాకు అవన్నీ కూడా ఇలా వర్షాకాలం రైనీ సీజన్లోనే కదా ఎక్కువగా దొరికేది. ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే బాగా కనిపించింది. ఇలాంటివి వచ్చినప్పుడు అయితే మనం తప్పకుండా మిస్ చేసుకోకుండా తెచ్చుకుంటాను అనమాట. ఇంకైతే పప్పులో అయితే వేసేసుకున్న కొండపిండాకు నీట్గా వాష్ చేసుకొని దీంట్లో 2 టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం చింతపండు అయితే వేసేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకున్నాక ఆవిరంతా పోయేసి మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా పోపు పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అండి. ఇంకా ఈ మధ్యాహ్నం అయితే ఇలా మా అక్క అయితే పార్సిల్ పంపించిందండి. ఆమెకి నర్సరీ ఉందని కూడా చెప్పాను కదా! తన నర్సరీలో నుంచి నాకు కొన్ని ప్లాంట్స్ అవి పంపించిందనమాట. ఇంకా ప్లాంట్స్ని అయితే తీస్తున్నా. ఆల్రెడీ కూడా ముందు నేను వీడియోస్లో అయితే చూపించాను తను పంపించిన మొక్కలు అవన్నీ కూడా నేను ఎలా పెట్టుకుంటానని. అప్పుడు అన్ని ఇండోర్ ప్లాంట్స్ తెప్పించుకున్నానండి. ఇప్పుడైతే అవుట్డోర్ ప్లాంట్స్ కూడా తెప్పించానమాట. అప్పుడు పంపించిన ప్లాంట్స్ అవన్నీ కూడా మంచిగా బాగున్నాయి, హెల్తీగా. మీరు కూడా చూస్తూ ఉంటారు కదా డైలీ వీడియోస్లో అయితే. ఇంకొన్ని మొక్కలు అయితే తెప్పించానమాట. తన గార్డెన్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ కూడా పంపించింది. బచ్చల కూర, కరివేపాకు అవన్నీ కూడా పంపించింది అనమాట. ఇదైతే కాడపచ్చలు అంటారు కదా, క్రీపర్ కాకుండా ఆంధ్ర సైడ్ దొరుకుతుంది. ఆ బచ్చల కూర పంపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి లోటస్ ప్లాంట్ అండి. వాటర్లో ఇలా ప్లాక్ చేసి పంపించింది. మా అక్క పంపించిన దగ్గర నుంచి టెన్షన్ పడుతుంది. వాటర్తో ఇట్లా ప్యాక్ చేశాను కదా, అది ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి. కానీ చక్కగా వచ్చిందండి. ఒక్క డ్రాప్ కూడా పడిపోలేదన్నమాట. అట్టపెట్టెలో చక్కగా దాంట్లోనే ఉండిపోయింది. హెల్దీగా బాగా వచ్చిందనమాట, ఫ్రెష్గా. ఇంకా ఆ పాట్స్ వచ్చేసి హ్యాంగింగ్ పాట్స్ అయితే తెప్పించాను. బ్లాక్ కలర్లోనే తెప్పించాను. కలర్స్ కూడా ఉంటాయి. ఇంకా బ్లాక్లోనే కావాలని బ్లాక్ కలర్ పాట్స్ అయితే తెప్పించాను అనమాట. అలానే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు పార్సల్ వచ్చినా తప్పకుండా వచ్చేది ఏంటిదంటే గోరింటాకు కదా. ఇంకా గోరింటాకు కూడా పంపించింది అనమాట. ఇంకా ఈ గోరింటాకు అంతా కూడా నూరేసి ఇంకా పాపకి మాకు పెట్టుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి గోంగూర. ఇవి కూడా వాళ్ళ చెట్లవేనండి. చక్కగా ఇలా మట్టి ఏం లేకుండా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ముందు రోజు నైట్ వేసినా కానీ ఇంత కూడా చెక్కు చెదరలేదనమాట. అంత నీట్గా వచ్చినాయి. ఇంకా మునక్కాయలు ఇవి వచ్చేసి చాలా లావుగా అనిపించినా కానీ చాలా లేతగానే ఉన్నాయి. ఇంకా మునక్కాయలు పంపించింది, వంకాయలు పంపించింది, ఇంకా ప్లాంట్స్ అవన్నీ కూడా పంపించింది. ఇవి వచ్చేసండి హ్యాంగింగ్ పార్ట్స్కి మనం తగిలిస్తాం కదా అవన్నమాట. ఇది వచ్చేసి చిన్న మనీ ప్లాంట్ అనమాట. చిన్న కప్లో ఉంది. చాలా క్యూట్గా అనిపించింది. ఇది టీపై మీద అక్కడ పెట్టుకుంటావు కదా అని చెప్పేసి పంపించింది అనమాట. ఇవేమో మందులు వేస్తాం కదండి వాటికి, మొక్కలకి వాటికి, అవి కూడా పంపించింది కొంచెం. ఇవేమో గడ్డి చామంతి పువ్వులు, అలానే ట్యాంగిల్ హార్ట్, టర్టిల్ వైన్ అవన్నీ కూడా పంపించింది అనమాట. హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టుకో అని చెప్పేసి. ఇంకా కనకాంబరాలు అండి. కనకాంబరాలు అయితే తన దగ్గర ఉన్న 4 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయంట. ఇంకా 4 కలర్స్ అయితే వేసేసింది. ఇంకా కలర్స్ అయితే చూడాలి మరి ఎలా వస్తాయి అనేది. ఎల్లో కలర్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇంకా 4 కలర్స్ అయితే చూడాలి. ఇంకా 4 కలర్స్ అయితే పంపించింది. అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఇదండి మనీ ప్లాంట్లోనే ఒక టైప్ మనీ ప్లాంట్ అనమాట. మార్బుల్ మనీ ప్లాంట్ అంటారు దాన్ని. అది కూడా పంపించింది. ఇంకా మందార పువ్వు వచ్చేసి మన దగ్గర లైట్ పింక్ ఉంది కదా, ఇదేం డార్క్ పింక్. ఇది కావాలని చెప్పి తెప్పించుకున్నా నేను అడిగి. ఇవి వచ్చేసండి బ్లాక్ రోజ్, డార్క్ మెరూన్ అనమాట. చాలా పెద్దగా వస్తాయి ఫ్లవర్స్ కూడా. ఇదైతే మా పాప లాస్ట్ ఇయర్ దసరాకి వెళ్ళినప్పుడు తీసి పెట్టింది. తను అలానే పక్కకు పెట్టేసి ఇప్పుడు పంపించింది అనమాట. నేనేమో ప్లేస్ లేదులే వద్దులే అన్నా కానీ పంపించింది, పాప అడిగిందనేసి. ఇదేమో శంకు పువ్వులు, ముద్ద శంకు పువ్వులు. మన దగ్గర ఆల్రెడీ వస్తున్నాయి కదా శంకు పువ్వులు వచ్చేసి. అవేమో రెక్కవన్నమాట. ఇవి వచ్చేసి ముద్దవి.
ఈ వంకాయలేమో తన చెట్టువే పంపించింది. ఇది కూడా నీమ్ పౌడర్ అనమాట, మొక్కలకి వేసుకునేది, పురుగు అవి రాకుండా. ఇంకా వంకాయలు అవన్నీ కూడా చూస్తున్నాను, తీసేస్తూ ఇలా బుట్టలు ఏవైతే వేసేసుకుంటున్నాను అనమాట. తెల్ల వంకాయలు, కొన్ని నార్మల్ వంకాయలు అయితే వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా వాళ్ళ చెట్టువే అండి, ఒక్క రోజులో కోసినవి అనమాట. చాలా ఎక్కువే వస్తున్నాయి అని చెప్తుండే డైలీ. ఇంకా అక్కడ నుంచి నాకు కోసం కూడా టేస్ట్ చేయని చెప్పేసి వాళ్ళ చెట్టువి అయితే వంకాయలు కూడా పంపించింది. వంకాయలు, గోంగూర, బచ్చల కూర, మునక్కాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా పంపించింది అనమాట. ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా అట్టపెట్టలోనే పెట్టేసానండి. ఇంకా రేపైతే పెట్టేసుకుందాము. ఇంకా ఈ రోజు అయితే ఇవన్నీ కూడా పెట్టేసుకుందాం. కొన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాం, కుండీలు అయితే తెచ్చుకోవాల్సింది ఉన్నాయి అనమాట, పాట్స్. అవి తెచ్చుకున్నాక కొన్ని ప్లాంట్స్ పెట్టుకుందామని అనుకున్నాను. ఇంకా ముందైతే ఈ టర్టిల్ వైన్ ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పార్ట్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా తీసేసి కట్టి అన్ని సర్దేసుకుంటున్నాను అనమాట. బచ్చల కూర అండి, ఇదైతే ఇక్కడ దొరకదు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బచ్చల కూర రెసిపీ కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. అలాగని కరివేపాకు కూడా పంపించింది కదా, కరివేపాకు పొడి కూడా చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా తీసి అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. ప్లాంట్స్ అండి, ఇవి చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నాకు ఇంకా ఎక్కువైతే ప్లేస్ లేదు మొక్కలు పెట్టుకునేంత ప్లేస్, ఉన్న దాంట్లోనే అయితే ఇలా మొక్కలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఇది వచ్చేసి లోటస్ అండి, చెప్పాను కదా, ఒక్క డ్రాప్ కూడా పడిపోలేదు అనమాట. ముందు ఇది పెట్టేద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ డబ్బా ఉంటుంది కదా, ప్రస్తుతానికి పాట్స్ తెచ్చేంత వరకు ఈ ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టేద్దామని దాంట్లో కొంచెం మట్టి అయితే ఒక లేయర్ వేసేసి మళ్ళీ దాని ఫుల్గా అయితే వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇంక ఈ మొక్కను తీసుకొచ్చి వాటర్లో పెట్టానండి, నేను జస్ట్ అలా పైనే పెట్టాను. కానీ ఈ మొక్క ఏంటంటే దానికి అదే మంచిగా సెట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కూడా చూపిస్తా అండి, వాటర్ అంతా ఇలా పైకి వచ్చినాక మొక్క ఎలా సెట్ అయిపోయింది అనేది. ఇంకా ఈ హ్యాంగింగ్ పార్ట్స్లో అయితే ఇంకా కనకాంబరం మొక్కలు, కొన్ని హ్యాంగింగ్ మొక్కలు అవన్నీ కూడా పెట్టుకున్నాను. ఇది చూడండి కార్డర్ మొత్తం ఎలా అయిపోయిందో, ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి నేను. ప్రస్తుతానికైతే ఈ ప్లాంట్స్ వరకు పెట్టేసి ఇదంతా క్లీన్ చేసుకున్నాను. అవన్నీ కూడా నెక్స్ట్ డే అన్నీ కూడా మిగిలిన మొక్కలు కూడా అన్నీ పెట్టేసి ఇంకా అంతా ఎక్కడెక్కడైతే సెట్ చేసుకున్నా. ఇంకా కుండీలు అవన్నీ కూడా పాట్స్ ఇరికించి పెట్టానండి. ఇంకా మొక్కలన్నీ పట్టించేసాను అనమాట. ఆ చిన్న విండోలోనే చక్కగా అంతా విండో మొత్తం గ్రీనరీగా సూపర్గా ఉందండి. అక్కడ కూర్చున్నా కానీ చాలా రిలాక్స్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది అనమాట. అలానే ఇంటి ముందు కూడా కార్డర్లో ఇలా గ్రిల్ ఉంటుంది కదా మాకు, అక్కడ కూడా కొన్ని 2 హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇవి వచ్చేసి హ్యాంగింగ్ అయ్యే ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను అనమాట. ఇవి కూడా కొంచెం పెరిగితే మంచి లుక్ అనేది బాగుంటుంది ఇంటి ముందు కూడా గ్రీన్గా. ఇంకా కింద ఉన్న ప్లాంట్స్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నాను. అలానే తొమలపాకు కూడా మేము కింద ఉంటే అంటు కట్టించామన్నమాట, ఆ మొక్కను కూడా తీసుకొచ్చి అయితే పెట్టాను. తొమలపాకు మొక్కకి అండి కొంచెమన్నా సన్ తగలాలి కదా, ఇక్కడ అలా ఎండ ఏం రాదనమాట. అయినా కానీ ఇంకా సెట్ చేశాను అలానే. ఇంకా ఇదంతా కూడా ఇరికించేసి ఇక్కడ కూడా ప్లాంట్స్ గ్రీనరీగా చక్కగా ఉంటుందని చెప్పేసి ఇంకా ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి విండో అండి ఫైనల్గా. ఇంకా గడ్డి పువ్వులు అవన్నీ కూడా పంపించింది కదా, అవైతే అలా పెట్టానని నెక్స్ట్ డేకే చూడండి ఎంత మంచిగా పువ్వులు అయితే వచ్చేసినాయో, బాగున్నాయి. ఇవి కూడా చాలా కలర్సే ఉన్నాయి అన్నమాట. ఇగోండి లోటస్ చూడండి ఎంత చక్కగా అది సెట్ అయిపోయిందో. అలానే శంకుపూల చెట్టు, మన దగ్గర ఉన్న పూల చెట్టు అన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ క్యూట్ మనీ ప్లాంట్ అక్కడ పెట్టేశాను అనమాట. ఇదేమో తమలపాకు మొక్క, అవి కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను చక్కగా. అసలు ఇంటి ముందు అయితే చాలా కలగా అనిపించింది అనమాట. ఇవన్నీ గ్రోత్ బాగా పెరిగితే బాగుంటుంది. ఇంకా అవన్నీ కూడా ఇంకా కార్డర్ మొత్తం కూడా ఇలా నీట్గా అయితే సెట్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నా అండి. ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నా అనమాట ఈరోజు వచ్చేసి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియోలో కానీ మీకు ఏమైనా నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.